అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న వ్యవహారం భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, అక్రమ వ్యాపారాలకు సపోర్టు, అదేవిధంగా కూడా స్టాంపుల కుంభకోణం. ఈపాటికి అర్థమై ఉంటుంది అతని పేరు ఎవరో కాదు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో వినిపిస్తున్న వ్యక్తి ఇప్పుడు నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, నేను క్లీన్ చిట్గా ఉన్నాను, అధికారంలో ఉందా మీరే కావాలంటే ఎంక్వైరీలు వేసుకోండి, జరిగిన అవినీతిపై మొట్టమొదటి సిట్ వేసింది నేనే, ఇప్పుడు మీరు కావాలంటే సిబిసిఐడి ఎంక్వైరీకి వేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికైతే సవాల్ విరుస్తున్న పరిస్థితి. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి ఏంటి, అసలు అతను ఆరోపిస్తున్న వాటిలో నిజముందా, సాక్ష్యాధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు అతను చేస్తున్న సవాళ్ళకి ఇతను ఏ విధంగా సమాధానం ఇస్తారో. సార్ చెప్పండి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నాపై వస్తున్న ఆరోపణలన్నీ కూడా కేవలం కల్పితం, నేనైతే క్లీన్గా ఉన్నాను, నాపై కావాలంటే ఎంక్వైరీ వేసుకుని సవాల్ ఇస్తున్నారు. దాన్ని మీరు ఒక టీడీపీ నాయకులుగా, ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు ప్రధాన అనుచరుడుగా ఉంటుంది, మీరు ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు? ఒకటే అండి, ఇవాళ మనం ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏది మాట్లాడినా కూడా ప్రజలు గమనిస్తుంటారు. అంతేగాని మనము ఏదో ఒక మాట మాట్లాడేసి తుడిపేసుకుందామంటే మంచి చెడుని ఎవరు కూడా మర్చిపోరు. ప్రజాస్వామ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఈ మధ్యకాలంలో నా మీద ఏ చిన్న తప్పున్నా కూడా సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డిని సూటిగా నేను ఒక ప్రశ్న వేస్తున్నా, నేను మాట్లాడే మాటలు ఏదైనా సరే ఒక చిన్న తప్పున్నా, నేను చెప్పేది ఏదైనా కూడా ఆధారాల్లో ఎక్కడైనా సరే చిన్న తప్పున్నా, ఈ మధ్య నా మీద ₹1 కోటి డిపార్ట్మెంట్ షూట్ నోటీస్ పంపించాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మీరు తప్పు చేయకపోతే నేను అడిగే వాటికి 2 ఈ సూటి ప్రశ్నలకి సుత్తి లేకుండా మీరు సమాధానం చెప్పాలా. తర్వాత మీరు ఏదైతే నా మీద డిపార్ట్మెంట్ షూట్ 1 CR కేసారో, 1 CR కాదు, నా ఆస్తులు మొత్తం యావదాస్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాసిస్తానికి అదే వాళ్ళు ఇచ్చిన నోటీస్కి నేను రిప్లై కూడా రెడీగా ఉన్నాను. బ్రెయిన్ మ్యాపింగ్కి రెడీగా ఉన్నాడా, ఒక జ్యుడిషియల్ వ్యవస్థ అయితే జస్టిస్ ఉన్నారో మెజిస్ట్రేట్ ముందు మీరు నార్కో టెస్ట్కి రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు మాట్లాడి వాస్తవం కాదనేది ఒక నార్కో టెస్ట్కే సాధ్యం, అది మీకే కాదు నాకు కూడా. మీ 30 సంవత్సరాలు మీరు చేసిన అవినీతి ఏంది మంచి ఏంది కూడా ఆ నార్కో టెస్ట్కి మీరు సిద్ధమంటే నేను చేర్చుకోవడం రెడీగా ఉన్నా. అంతేగాని అవాస్తవాలు మాట్లాడేసి రాజకీయ వ్యభిచారిగా ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలోనే వ్యభిచార రాజకీయంగా మిగిలిపోతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా నాకున్న అతనితో నడిచిన 27 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నా, వాస్తవాలే మాట్లాడతా. ఇప్పుడు అవినీతి చేయలేదు అంటున్నారు. 2019 వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన టైంలో మీరు మంత్రిగా ఉన్నారు. ఏ శాఖ ఉన్నారు? అటవీ శాఖ, విద్యుత్ శాఖ, పర్యావరణ శాఖకి మీరు మంత్రిగా ఉన్నారా లేదా? మీ వియ్యంకుడు కొండా భాస్కర్ రెడ్డి కానీ, మీ వియ్యంకుడు బినామీ కంపెనీలతో మీరు అటవీ శాఖ మంత్రిగా ఉండి, అటవీ శాఖలో మీరు గ్రానైట్ నిక్షేపాలకు కానీ మరి వేరే నిక్షేపాలకు కానీ మీరు లీజులు వేసిన మాట వాస్తవా కాదా? అట్లాగా ఒక మంత్రిగా ఉండి అదే శాఖలో తన వియ్యంకుడు తన బినామీ కంపెనీని ఎవరైనా ప్రోత్సహిస్తారండి? అంటే వాక్ స్వాతంత్రం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నా మీద వస్తున్న వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీరు విమర్శిస్తున్నారు, మీరు ఆరోపణలు చేస్తున్నారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆధారాలతో చెప్తాడు. ఆధారాలు కూడా ఒక్క సర్వే నెంబర్తో సహా నేను అన్నీ కూడా ఇప్పుడు మీకు ఆర్టీవీ వారికి ఈ రాష్ట్రంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు మొత్తం వాస్తవాలు బయటపడతానికి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి దగ్గర ప్రతిదీ ఆధారంతో మాట్లాడతాడు. ఆధారాలు కూడా ఇప్పుడు నేను చెప్తాను, మీరు సర్వే నెంబర్తో సహా. ఏదైతే బాపట్ల జిల్లా కంబైన్డ్ జిల్లాలో ఉన్నప్పుడు, కంబైన్డ్ జిల్లా ప్రకాశం జిల్లాలోనే ఈ సంతమగలూరు కాన్స్టిట్యున్సీ అద్దంకి నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గంలో సంబంధించిన సర్వే నెంబర్లు ఇప్పుడు నేను ఆయన అటవీ శాఖలో ఆయన చేసిన స్కామ్లు నేను చెప్తాను మీకు. ఒకటే అండి,
2019 వారు మంత్రిగా అయింది 6వ నెలలో. 3/12/2019 ఏదైతే పృథ్విక మినరల్స్ 36 హెక్టార్లు మీ బినామీ కంపెనీ పేరు మీద మీ 36 హెక్టార్లు మీరు లీజులు వేయలేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో? దేనికి అది? బ్లాక్ గ్రానైట్కి. పోతే దానిలో పార్ట్నర్ వచ్చేసి కె రాజకిషోర్ రెడ్డి, విశాఖపట్నం. ఆయన ఈస్ట్ కుందూరు కూకట్పల్లి ఆర్పీలో ఉంటాడు. 59/14/5914 బార్ క్యూ 2019లో మీరు ఈ అప్లికేషన్ చేసిన మాట వాస్తవా కాదా? మీ అధికార మీ పదవిని అడ్డం పెట్టుకొని దుర్వినియోగం పాల్పడ్డారని ఇంతకన్నా ఇంకేం నిదర్శనం కావాలి? రెండోది మళ్ళీ శ్రీ మాతా గ్రానైట్స్, అది కూడా వి కృష్ణారెడ్డి విశాఖపట్నం, ఆయన పేరు మీద 59/15 బార్ క్యూ 2019లో 36 హెక్టార్లు. ఇది రెండో అప్లికేషను, ఇది వేశారు. మళ్ళీ మూడోది సిడాన్ గ్రానైట్స్. సిడాన్ గ్రానైట్స్ ఎవరిదండి? బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వయాన తన కొడుకు, తన పుత్రుడు బాలినేని ప్రణీత్ రెడ్డి కొడుకు, అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనవడే కదా సిడాను గ్రానైట్ పేరు మీద ప్రొపరేటర్ వచ్చి కె భాస్కర్ రెడ్డి, నీ వీంకుడు కదా. విశాఖపట్నం అడ్రస్ పేరుతోటి 18 హెక్టార్లు 59/16 బార్ క్యూ 2019, అంటే అదే నెలలోనే అన్ని 6వ నెల 9వ నెల అన్ని 9వ నెలలోనే వేశాడు ఈ అప్లికేషన్ కూడా. 18 హెక్టార్లు. తర్వాత పోతే నాలుగోది మళ్ళీ ఇంకోటి సిడాన్ గ్రానైట్స్ ప్రొపరేటర్ కె భాస్కర్ రెడ్డి విశాఖపట్నం 11 హెక్టార్లు 59/17 బార్ క్యూ 2019. ఇంకోటి రామిరెడ్డి మినరల్స్ సాయి కళ్యాణ్ రెడ్డి విశాఖపట్నం 36 హెక్టార్లు 59/18 క్యూ 2019. మీరు ఏదైతే సంతమగలూరు మండలం బార్డర్లో ఉన్నటువంటి బొగ్గుకొండ అనే ఆ కొండకి మీరు అటవీ శాఖ పరిధిలో ఉంది ఆ భూమి. అటవీ శాఖ మంత్రిగా నువ్వు ఉండి దుర్వినియోగానికి పాల్పడ్డావని ఈ సర్వే నెంబర్లు, నేను చెప్పిన అయితే నీ మినరల్స్ కంపెనీలు, దీని పార్ట్నర్లు అన్ని సర్వే నెంబర్తో సహా చెప్పా. నువ్వు నిజాయితీగా నిక్కచ్చ రాజకీయాలు చేస్తుంటావని ఈరోజు గొప్పగా చెప్తున్నావే. అవినీతి పరుడని ఇదొక్క చాలు. నువ్వు నిజాయితీ పరుడు కాదని ఇవాళ ఛాలెంజ్ చేస్తా. సిబిఐ ఎంక్వైరీ ఇవాళ నువ్వు అంటున్నావు ఎంక్వైరీ చేసేని, తప్పు చేసి దబాయిచ్చేసి ఏదంటే అది మాట్లాడేస్తే ప్రజాస్వామ్యంలో ఏదైనా చెల్లుబాటు అనుకుంటున్నాడేమో. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కాదు, ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టానికి లోబడి ఉండాలి. కానీ మీరు ఈరోజు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అభివృద్ధి మీద పట్టుంది, ఆయన మంచి పేరు తెచ్చుకుంటున్నాడని ఒక కుతంత్రంతో ఆ కుటుంబం మీద ఒక మచ్చయ్యేదని దరిద్రపు రాజకీయాలు చేస్తున్నట్టు నువ్వు ఇలా మాట్లాడుతాం. ప్రజాస్వామ్యానికి నీలాంటి వ్యక్తులు నువ్వు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు. నీ ముఖ్యమంత్రి నువ్వు ఏ క్యాబినెట్లో ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నావు. ఇప్పుడు ఆ విషయానికి వస్తే సిట్ వేశాను నేనే మంత్రిగా ఉండి జరిగిన అవినీతిపై, ముఖ్యంగా స్టాంపులు కుంభకోణం, ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయంలో కూడా. కానీ మీరు గతంలో కూడా ఒకసారి ప్రస్తావించారు ఆ స్టాంపుల కుంభకోణంలో ఇక్కడ జరిగిన రెవెన్యూ అవినీతిలో ఒక ముద్దాయిలని ఇద్దరిని అతనే కాపాడాడు. అసలు ఆ కథ ఏంటి? ఇది ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు సిట్ వేయించలా. ఇదొక యదవ రాజకీయాలకి ఆయన ఏదో తన రాజకీయ ఎదుగుదల కోసం గొప్పగా చెప్తున్నాడు. కానీ ఇది ఒక రెవెన్యూ ఐఆర్ఎస్ ఆఫీసర్ సైడ్ బుక్ కబ్జా జరిగితే అతను ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఒక సామాన్యుడు పోయి సీఎంని కలవలేడు కదా, చెప్పుకోలేడు కదా. ఐఆర్ఎస్ ఆఫీసర్ వచ్చి గొగ్గోలు పెట్టుకొని సీఎంకి చెప్పుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సిఐడి వాళ్ళు దీని ఎంక్వైరీకి వస్తే ఈయన బినామీ అయినటువంటి బలిజేపల్లి భక్తవత్సల రెడ్డి అండ్ దుంపా శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ అక్షరాల 300 కోట్ల పైన ఒంగోలులో వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నా లేదు, వాళ్ళ భూములు ఉన్నా కూడా వాళ్ళు తెలియపోయినా ఇవన్నీ కూడా తక్కువ రేట్లతోటి ₹1 కోటి ఉండే ప్రాపర్టీకి 1-2 లక్షలు కట్టి బాలినేని శ్రీనివాసరెడ్డికి పొద్దున్న లేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇదే బలిజేపల్లి భక్తవత్సల రెడ్డి శ్రీనివాసరెడ్డి మంచానికి చెరువు పక్కన ఉండి నిద్రలేపి ఇలాంటి దుర్మార్గ పనుల్ని ఎంకరేజ్ చేసింది నువ్వా కాదా? సిగ్గు లేకుండా సిట్ వేయించి అని చెప్పి సిట్ డౌన్ చేయించింది నువ్వా కాదా?
వ్యభిచార రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ ఎదుగుదల కోసం ఎలక్షన్ ముందు స్టంటు ఏం చెప్పావు? నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మా ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కూడా మేము సిట్టేమని కోరుకుంది నేను, ఇవాళ నిస్వార్థపడినని చెప్పాను. సిగ్గుండాల. నీ బల్జేపల్లి భక్తవత్సరెడ్డి ఆస్తులు ఇవాళ 50 కోట్లు పెట్టి ఇవాళ బాచుపల్లి, హైదరాబాద్లోని బాచుపల్లిలో 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఎక్కడొచ్చిన అతని డబ్బు 50 కోట్లు పెట్టి స్థలం కొని ఇవాళ ఆ రెడ్డమ్మ వీళ్ళిద్దరు కలిసి వ్యాపారం చేస్తూ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ అవినీతి సొమ్ముతోటే బాలినేని బినామీ, బాలినేని సొమ్మే అది అక్కడ ఉంది. అవినీతి సొమ్ముతోటే బాలినేని శ్రీనివాసరెడ్డి సినీ రంగాల్లో పరిచయాలు పెంచుకొని ఇవాళ తెలంగాణలో కానీ తెలంగాణ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది మంత్రులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి నువ్వు బ్రోకర్ పనులు చేస్తున్నావు, సెటిల్మెంట్లు చేస్తున్నావు, నీ అవినీతి అక్రమాలు మొత్తం నేను మరొక ఎపిసోడ్లో చాలా నీ గురించి క్లుప్తంగా చెప్తాను. నీ అవినీతి అక్రమాలు మొత్తం కూడా సిబిఐ ఎంక్వైరీకి నువ్వు గురి కావాల్సిందే. నువ్వు చేసిన తప్పులు మొత్తం ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసేది నీకు న్యాయం జరిగిద్ది. ఇటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఆరోపణలు అయితే మీరు చేస్తున్నారు. నేను క్లీన్ చిట్ అని చెప్పేసి ఒక పక్క బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నాడు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత పార్టీపై నన్ను కాపాడలేదు, నేను ఇబ్బందుల్లో ఉంటే నా పార్టీ నన్ను విస్మరించిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. దానికి ముఖ్య కారణం త్వరలో కూటమిలో ఒక ప్రధాన పార్టీకి బాలినేని శ్రీనివాసరెడ్డి కండువా కప్పుకొని ఉన్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంత వాస్తవం అన్నట్టు? ఇప్పుడు ఏదైనా ఒకటండి, ఆయన అవినీతి చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందే చెప్పింది, గత 2 సంవత్సరాల నుంచి దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అవినీతి జరుగుతుంది, ఒంగోలు కబ్జాలు జరుగుతున్నాయి, ఒంగోలు తన బినామీల్ని అడ్డం పెట్టి దోచుకుంటున్నాడు, వీటి మీద మా ప్రభుత్వం వచ్చినంత ఎంక్వైరీ చేస్తానికి అతని గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి ఏ రోజైనా కూడా భయపడతాడు, తప్పు చేయని వ్యక్తి రాయల్గా పబ్లిక్లో తిరుగుతాడు. ఇప్పుడు ఈయన ఎందుకని వేరే పార్టీ వైపు వెళ్తున్నాడంటే, ఇదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి బంధువు అయ్యి ఆ పార్టీలో పదవులు ఎంజాయ్ చేసి ఆ అవినీతికి అక్రమాలు పాల్పడి అవన్నీ ఈ ప్రభుత్వం ఎంక్వైరీకి రెడీ అవుతున్న టైంలో ఇతను ఇవన్నీ బయటపడితే తన వీంకుడు వ్యాపారస్తుడు, తన ఇవన్నీ బయట మొత్తం పుంకాలుగా జైలుకు పోవాల్సి వచ్చిందని చెప్పి ఇవన్నీ తప్పించుకోవడానికి ఏదైతే సినీ రంగాల్లో ఉన్నటువంటి కొంతమంది త్రివిక్రమ వర్మ గారు కానీ, దిల్ రాజు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. రఘురెడ్డిని కమలాపురం రఘురెడ్డి బ్రోకరు, ఈ బ్రోకర్ గాడు మొత్తం ఇదంతా కూడా చేపిస్తున్నాడు. ఇవన్నీ కూడా జనసేనలో జాయిన్ అవ్వదని ఆయన ఎవరెవరితో ఎక్కడెక్కడ మీటింగ్ చేశాడో టైం టు డేట్తో సహా నేను అన్నీ చెప్పగలుగుతాను. ఆయన ఇవన్నీ కూడా అవినీతి మరకల్ని కాపాడుకోవడం కోసం, ఇవన్నీ ఎంక్వైరీలు పడకుండా జైలు పోకుండా కోసం అతను రాజకీయాలకి పక్కపాటి వైపు చూస్తున్నాడు. కానీ ప్రజాస్వామ్యం చిత్తశుద్ధి ఉంటే నువ్వు మంచి చేస్తుంటే ఎందుకు ఇంకో పార్టీకి వెళ్తావు? ఇన్ని సంవత్సరాలు పోనోడు ఎందుకు వెళ్తున్నావు? నీ అక్రమాలు బయటికి పడకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ కానీ ఏ పార్టీలో ఆయన జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఆ పార్టీ అధ్యక్షుల వరకు కూడా మేము చెప్పేది ఒకటే, ఇదే మీడియా సాక్షిగా అవినీతి మరకలో ఉన్న వ్యక్తుల్ని భూ కబ్జాలు చేసిన వ్యక్తి ఇవాళ మైనింగ్ ఏదైతే అక్రమానికి అటవీ శాఖ మంత్రిగా ఉండి అటవీ శాఖలో ఇంత అవినీతి అక్రమాలకి పాల్పడే తిమింగలాన్ని ఏ పార్టీ కూడా చేర్చుకోదని, దీని మీద చట్టపరంగా నేను ముందుకు కొనసాగుతా. ఇతని మీద సిబిఐ ఎంక్వైరీ వేసిన దాకా నిద్రపోను. కాదు, ఇప్పుడు మీరు చేర్చుకునే దానికోసం అయితే నేను పోరాడతాను, ఏ పార్టీ కూడా చేర్చుకోదన్నారు. అతను ఒకవేళ జనసేనలో జాయిన్ అయ్యి కూటమిలో భాగస్వామి జనసేన ఇప్పుడు 2 క్రియాశీలకంగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కలిసి పనిచేయాల్సి వస్తే ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటివరకు ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల తర్వాత కానీ దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు కత్తులు కూడా రూకున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కలిసి పనిచేస్తారని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఎలా ఉండిపోతున్నారు రాజకీయం ఒంగోలు భవిష్యత్తు? ఆయన ఏ పార్టీలో చేరినా మాకు అవసరం లేదండి. మేము ప్రజాస్వామ్యం మాకు అధికారం ఇచ్చింది జనార్దన్ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది. అవినీతి అక్రమాలకు చేసిన వాళ్ళకి ఇది అడ్డా కాదు. ఈ కూటమి ప్రభుత్వంలో అతను అవినీతి చేసి వచ్చి ఏదో పెద్ద మనిషిగా మాట్లాడుతున్నా ఆయనతో కలిసి జర్నీ చేయాలన్నా జరగని పని. అది అవసరమైతే కూడా ఇతను అవినీతి అక్రమాలకు ఉన్నటువంటి ఎంక్వైరీలు ప్రతి ఒక్కటి ఎదుర్కోవాల్సిందే. ఇలాంటి వ్యక్తిని ఏ పార్టీ కూడా చేర్చుకోదని నా నమ్మకం, నా విశ్వాసం. ఈ కూటమి ప్రభుత్వంలో అవినీతి మరకలు ఇలాంటి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, తన పవన్ అడ్డం పెట్టుకొని, తన మిస్బిహేవ్ చేసినటువంటి దుర్మార్గంగా అవినీతి అక్రమార్కుల్ని ఎన్డీఏ కూటమి చేర్చుకోదని నా నమ్మకం. మీ నమ్మకం పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు వరకు ఏదైతే పేర్లు చెప్పారో వాళ్ళ ప్రోద్బలంతో జనసేనలో జాయిన్ అయ్యి కలిసి పనిచేయాల్సి వస్తే పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి స్టాండ్ ఎలా ఉండబోతుంది? అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు ఉన్నటువంటి దామచర్ల జనార్దన్
పరిస్థితి అంటే సపోర్ట్ చేస్తారా, కలిసి పనిచేస్తారా లేదా ఏంటంటే ఎలా ఉండబోతుంది? అతనితో మేము కలిసి పనిచేసేది అనేది జరగని పని. ఇవాళ నిజాయితీగా ప్రజలకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అతను అవినీతి అక్రమాలు మేము బయటపడతాం తప్పితే రాజకీయ కక్షాదింపులు ఇక్కడ ఏమీ లేవు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీకి వెళ్ళినా ఎక్కడో అదే పార్టీలో ఉన్నా మాకు పోయేదేం లేదు. అతను మంచి చేస్తే మేము వేసే ఎంక్వైరీల్లో వాటిలో ఎక్కడ ఇప్పుడు నేను సర్వే నెంబర్లు చెప్పాను, ఇవన్నీ కూడా వాస్తవాలు కాదా? అతను కమలాపురం రఘురెడ్డి ద్వారా ఇన్ని రాష్ట్రంలో ఇన్ని ఏజెన్సీలు ఏదైతే ఎస్సీ షెడ్యూల్ ఏదైతే మన ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సొసైటీలు కూడా దోచుకునే వ్యక్తులు ఇన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలని ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? బాలినేని శ్రీనివాసరెడ్డి ఆమె చర్యలు తీసుకోండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, సిబిసిఐడి చేయండి, ఎన్ని అధికారులు ఉంటే అన్ని చేయండి అన్నాడు. మరి మీరు ఎందుకు వెనక ఎవరు వెనక దగ్గర చట్టపరంగా ఏదైనా మనం ఒక ఎంక్వైరీ చేయాలంటే అన్ని ఆధారాలతో సహా, మాటలు వేరు, ఆ ఆధారాలను మొత్తం కూడా నేను ఈ ఆర్టీ యాక్ట్ పెట్టినాను. అవి నాకు కొంత సమయం కావాలి కాబట్టి అవి రాగానే నేను హైకోర్టులో దీని మీద వేసి సిబిఐ ఎంక్వైరీ పక్క మీరే చూస్తారు. చూడండి, పెద్దిరెడ్డి సుప్రకాష్ రెడ్డి రాజకీయాల్లో పవర్ ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉంటాడు, వాస్తవాలు మాట్లాడతాడు. తప్పైనా నా తప్పైనా కూడా నేను ప్రజల్లో ఒప్పుకుంటా. ఈయన చేసిన అవినీతి అక్రమాలు వాస్తవాలు కాబట్టి నేను మాట్లాడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి మీద నాకేం కక్షాదింపలేదు. అతను ఏ పార్టీ పోయినా కూడా, కూటమిలో వచ్చినా కూడా ఈ కేసులు ఏమి ఆగవు. దీన్ని ఎవరు కూడా పెద్దిరెడ్డి సుప్రకాష్ రెడ్డి ఏ పార్టీ వ్యక్తి అని చెప్పినా కూడా ఈ వెనకాడిగా వేసే పరిస్థితి లేదు. ఈ అవినీతి మీద నేను పోరాటం చేస్తాను. ఇది మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి అనేక విమర్శలకు సమాధానం చెప్తూ అతను చేసినవి పూర్తిగా 100% అవినీతి. గతంలో చేసిన అవినీతికి అన్నిటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. త్వరలో దీనిపై కూడా పూర్తిగా న్యాయ పోరాటం చేస్తాను. అతను పార్టీ ఏ పార్టీకి వచ్చినా, పార్టీ మారినా మారకపోయినా, కూటమిలోకి వచ్చినా సరే కూడా నా పోరాటం ఆగుతుంది. ఖచ్చితంగా అయితే అవినీతిపై నేను పోరాటం అయితే చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి చిట్టాంతాన్ని బయట పెడతానని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.